హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హుస్సేన్ సాగర్ లేక్ ని క్లీన్ చేయాలనుకుంటుంది త్రూ బయో రెమిడియేషన్. సో ఈ బయో రెమిడియేషన్ లో మనము డిఫరెంట్ మైక్రోబ్స్, ప్లాంట్స్, ఫంగై యూస్ చేసి పొల్యూటెంట్స్ ని క్లీన్ చేస్తాము. సో ఈ మైక్రోబ్స్ ఇవి ఏం చేస్తాయంటే డిఫరెంట్ పొల్యూటెంట్స్ ని ఎనర్జీగా యూస్ చేసుకొని బయటికి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, డిఫరెంట్ సొల్యూషన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకు పొల్యూటెంట్స్ ని న్యూట్రలైజ్ చేయడం గానీ, క్లీన్ చేయడం గానీ, పొల్యూటెంట్స్ ని రిమూవ్ చేయడం గానీ జరుగుతుంది. సో ఈ హుస్సేన్ సాగర్ లేక్ ని క్లీన్ చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ బయో రెమిడియేషన్ మెథడ్ ని యూస్ చేయడం జరుగుతుంది. ఈ బయో రెమిడియేషన్ మెథడ్స్ మనకు డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. ఇన్సేతు బయో రెమిడియేషన్, ఎక్సేతు బయో రెమిడియేషన్. ఇన్సేతు అంటే ఎక్కడైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో అక్కడే మైక్రోబ్స్ లేకపోతే ఫంగై లేకపోతే ప్లాంట్స్ యూస్ చేసి దాన్ని క్లీన్ అప్ చేయడము. ఎక్సేతు అంటే ఆ ఏరియా కాకుండా డిఫరెంట్ ఏరియాకి ఆ పర్టికులర్ కంటామినెంట్స్ ని తీసుకొని పోయి అక్కడ క్లీన్ అప్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఈ ప్లాంట్స్ ని యూస్ చేసి పొల్యూటెంట్స్ ని న్యూట్రలైజ్ చేసేది లేకపోతే రిమూవ్ చేసేదాన్ని ఫైటో రెమిడియేషన్ అంటారు.